వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్. కృష్ణాంజనేయులు గారు, మనకు స్థానిక సంస్థల ఎన్నికలు అంటారంటే ప్రధానంగా వచ్చేటటువంటి ఎజెండా రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లై. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి స్మార్ట్ సిటీలుగా అనౌన్స్ చేస్తున్నారు, కానీ ఇన్ రియల్గా స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క సిటీలో కూడా ఇప్పుడు మనకు కనిపించదు. ఇట్లెందుకు జరుగుతుంది? దాని నుండి ఇప్పుడు జరగబోయేటటువంటి ఎన్నికల అజెండాలు ఏ రకంగా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వం పరిష్కార మార్గాలు ఎట్లుంటాయి అందులో? ఇక్కడ మీరు అన్నట్లుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎజెండాలు ఏవి కూడా ఇప్పుడు అమరావతి రాజధాని లేకపోతే పోలవరం ప్రాజెక్టు వీటికి సంబంధించినటువంటి అంశాలు ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉండవు. ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి డెవలప్మెంట్కు సంబంధించినటువంటి అంశాలు, అక్కడ ఉండేటువంటి సమస్యలు, ఈ ప్రభుత్వం ఎంత మేరకు డెవలప్ చేయగలుగుతుంది, ఎంత రెస్పాండ్ అవుతుంది అనేటువంటి అంశాల మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం ఎక్కడైనా ప్రభావం ఉంటుంది అనుకుంటే సిఆర్డిఏ పరిధికి సంబంధించినటువంటి 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉంది. వీటికి సంబంధించినటువంటి అంశాల వరకు అమరావతికి సంబంధించినటువంటి రాజధానిది ప్రభావం ఎంతో కొంత ఉండొచ్చు. అలాగని రాష్ట్రం అంతా వాటి అంశం ఉండకపోవచ్చు. అయితే మరి ఇప్పుడు ఈ పట్టణాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానమైనటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండి. పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు? అత్యధికంగా మిడిల్ క్లాసు, తర్వాత ఎంప్లాయీసు, అదేవిధంగా చేతి వృత్తులు అటువంటి వాళ్ళు, పనులు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఈ పట్టణాల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి మురుగు కాలువలకు సంబంధించినటువంటి నిర్వహణ, అంటే సైడ్ డ్రైనేజీ, స్లమ్ ఏరియాస్లో కానివ్వండి, అదేవిధంగా రోడ్లకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ రోడ్లు కొత్త రోడ్ల నిర్మాణం కానీ మెయింటెనెన్స్కు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఏ మేరకు చేయగలుగుతున్నారు ఏమిటి అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. ఇంకా చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాల ప్రభావం కూడా ఈ ఎన్నికల మీద ఉంటుందండి. ఎవరంటే ఈ పట్టణాల్లో ఉండేటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యోగాల మీద, ఉపాధి మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఎంత మేరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది అనేటువంటి దాని మీద ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా, లేదంటే గత ప్రభుత్వం ఎంతకన్నా బాగా చేసింది అని అనుకుంటారా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడి, ఇవన్నీ ప్రధానమైనటువంటిది అయితే బేస్ అయితే రాజకీయాల మీద ఆధారపడి ఉంటుందండి. తర్వాత ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ను ఉండేటువంటి విధంగా రాజకీయ పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే మీరు వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నారు? అసలు ప్రజలందరూ రగిలిపోతున్నారు, అసలు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అంత రగిలిపోయి ఉద్యమాలు చేస్తుంటే మరి ఆ ఉద్యమాలను ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుందా? ఏ ఉద్యమాలు ఉన్నాయి, ఏం ధర్నాలు ఉన్నాయి అనేది ఆయన కూడా చెప్పాలి. ఎందుకంటే నిజంగానైనా కొంత అసంతృప్తి ఉండేటువంటి మాట వాస్తవమే, ప్రభుత్వాల మీద కాదనం, కానీ అది వ్యతిరేకతగా మారుతుందా లేదంటే అసలు మీ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో ఏ ఉద్యమాలు చేసింది? జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్యమానికి నాయకత్వం వహించాడు? ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన రైతులకు సంబంధించినటువంటి విషయంలో 4 ర్యాలీలు చేశాడు తప్ప మిగతా అన్ని కూడా జైలు యాత్రలో లేకపోతే ఎవరైనా చనిపోతే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు తప్ప ఏ ప్రజా ఉద్యమాలని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసినటువంటి పరిస్థితులు లేనప్పుడు ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. రెండవది ఏంటంటే వాళ్ళు ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేరుగా ఆయన ఎందుకు సమాధానం చెప్పలేదు అని అంటే, మీరు ఎన్నైతే గెలిచారో వాటిని నిలబెట్టుకుంటారా అనేటువంటి దానికి ఈరోజు కాదండి, మీరు 2024 ఎన్నికల నాటకే సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా గెలిచినటువంటి వాళ్ళు చెప్పులతో వాళ్ళ చెంపలే వాయించుకొని ఇదేంది మా కర్మేంది, ఇది పంచాయతీలకు సంబంధించిన నిధులు మొత్తం జగన్మోహన్ రెడ్డి లాక్కెళ్ళాడు అని సర్పంచులు వెళ్ళిపోయారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు వెళ్ళిపోయారు, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన కార్పొరేటర్లు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోరమైనటువంటి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ ఇంకా వాళ్ళు ముందుకెళ్ళేది? మీకు అందుకని ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. వీళ్ళ యొక్క బలం ఏమిటి అనేటువంటి దాని మీద ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న జరిగినటువంటి కడప పులివెందలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేటువంటి పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూత్ ఏజెంట్లు లేనటువంటి పరిస్థితి. సొంత నియోజకవర్గంలో బూత్ ఏజెంట్లు ఉండాలి అని అంటే ఏంటి?
వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మాలి. క్షేత్రస్థాయి నాయకులు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, నాయకత్వం మీద నమ్మకం లేదనేటువంటి ఉదాహరణ పులివెందల నుంచి కనపడ్డటువంటి పరిస్థితుల్లో మరి రేపొద్దున రాష్ట్రం అంతా ఈ విధంగా అసలు ఏజెంట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందా, ముందుకు వెళ్ళగలరా లేదనేటువంటిది మాత్రం ఒక అనుమానం ఉంది. శ్రీనివాస్ గారు, పట్టణ ప్రగతి శాఖను స్వయంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన